ఉన్న పశువులన్నీ మేమే తింటాను ఒకరంటాడు ఈ మాల బ్యాచి. ఉన్న భూములన్నీ మేమే పంచుకొని తింటామని అనుభవిస్తాను వాళ్ళంటాడు. మాకు కావాలని వీళ్ళు గొడవ పడతాను. నేను ఏం చేయలేకపోతున్నా, వీళ్ళ పంచాయతీని తెచ్చలేకపోతున్నా దేవుడు అని అంటే, అప్పుడు దేవుడు మోషకి ఏం చెప్పిండయా, మోషా నువ్వేం ఆతృత పడకు, ఆందోళన పడకు, న్యాయమైన తీర్పు చెప్పు అన్నాడు. ఆ తీర్పు ఏందో నువ్వే చెప్తే నేను చెప్తా కదా అంటాడు. అన్నప్పుడు ఏమంటాడంటే, ముందు నువ్వు నడిపించిన ఇజ్రాయేలు వాళ్ళు ఎన్ని తెగలో గుర్తించుకున్నావా అన్నాడు. 12 తెగలే అన్నాడు. ఈ 12 తెగల్లో కూడా ఏ తెగకి ఎంత జనాభా నువ్వు లెక్క కట్టు. ముందు ఏ తెగకి ఎంత జనాభా లెక్క కట్టు. ఒక తెగ మొత్తం 12 తెగల జనాభాలో 10% అనుకో, 10 ఎకరాల భూమి 10 పశువులు. ఒక తెగ 2% అనుకో, 2 ఎకరాల భూమి 2 పశువులు. ఒక తెగకు 30% జనాభా అనుకో, 30 ఎకరాలు ఇవ్వు, 30 పశువులు పంచు. నువ్వు పంచేటప్పుడు ఏ తెగకు ఎంత జనాభా ఉన్నదో దాని ప్రకారం పంచితే అందరికి న్యాయం అవుతుంది. మోస నువ్వు పంచు అని చెప్తా. ఆ యెహోవా చెప్పిన దాన్ని ఆసరి చేసుకొని మోస మొదటి కర్తవ్యం నెరవేర్స్తే, ఆ కర్తవ్యాన్ని నెరవేర్చిన తర్వాత కొందరికి పంపిణీ జరుగుతున్న సమయంలో ఇంకా కొంతమందికి పంచలేని సమయంలో ఆయన చనిపోతే యెహోషువ ముందుకొచ్చి యెహోషువ బాధ్యత నెరవేర్తాను కూడా మీరు మర్చిపోతారు ఆయన అనుకుంటున్నాను. ఇది స్పష్టమా కాదా? ఇది స్పష్టమా కాదా? మరి ఓ సోదర స్వార్థపరులారా, మీరు అంబేద్కర్ ద్రోహం చేస్తున్నారంటున్నామా? ఇక్కడ సంగతి. మీరు దేవుడికి ద్రోహం చేస్తే మరి పైన సంగతి, మీ సంగతి ఏం కావాలా? మీరు నరకానికి పోదలుచుకున్నారా, స్వర్గానికి పోదలుచుకున్నారా? మీరు చనిపోయిన తర్వాత నరకానికి పోదలుచుకున్నారా, స్వర్గానిక? మీరు నిజంగా చనిపోయిన తర్వాత స్వర్గానికి పోదలుచుకుంటే మాకు సహకరించండి, నరకానికి పోదలుచుకుంటే మీ ఇష్టం. మీరే నరకానికి పోవాలని ఆలోచన ఉంటే మేము చేసేది ఉన్నదా? మీరు చనిపోయినాక ఎక్కువ నరకం అనుభవించాలని మీకు రాసి పెట్టుంటే మేమేం చేస్తాం? మీరు వర్గీకరణ వ్యతిరేకించడం అంటే సరిగ్గా మీరు అక్కడికి వెళ్తారు నరకానికి. వర్గీకరణ సమర్థించడం అంటే దేవుడి ఆజ్ఞను సమర్థించినట్టు. మీరు సంపూర్ణంగా మీరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా స్వర్గం దొరుకుతుంది. మీకు స్వర్గం కావాలో నరకం కావాలో అప్పుడు తెలుసుకో, లేకపోతే మాత్రం పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుందని కూడా మీరు మర్చిపోద్దాం సార్ అనుకుంటే. ఇంతకంటే ఏం చెప్పాలని మీకు నాకు అర్థమవుతుంది. అంబేద్కర్ చెప్తే మీరు అంబేద్కర్ వారసులు అంటారు. అంబేద్కరే పంచు అన్నాడు, ఆయన పంచలేదు. ఇప్పుడు పంచే డ్యూటీ వచ్చింది మాకు, అంతే, ఇంకేం లేదు. పంచాన్న మనిషి చనిపోయాడు, పంచలేకపోవడం వల్ల బాధ్యత మీదకి వచ్చింది, ఇప్పుడు పంచాల్సి వస్తుంది. అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం యెహోవా కూడా చెప్పాడు, పంచే డ్యూటీ మోసకి అప్పచెప్పాడు. ఆ మోసను పంచమన్నప్పుడు ఆ రోజు పంచలేని సమస్య పరిష్కారం అయింది, ఇప్పుడు పంచలేని సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే మీరు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడం కూడా మీరు మర్చిపోద్దని ఆయన అనుకుంటున్నాను. అంతేకాదు, హిందూ ధర్మం ఏం చెప్తుంది? హిందూ ధర్మం ఏం చెప్తుంది? మాలల్లో ఉండబడి కొంతమంది ఇంతవరకు హిందువులు ఉంటే ఒక ధర్మం చెప్తున్నాం. మన భారతదేశ చరిత్రలో మహాభారతం గురించి మీకు తెలుసు కదా. మళ్ళీ ఇక్కడ కూడా కౌరవ పాండవులు బ్యాచ్ అయినా మరి మొత్తం రాజ్యం అంతా మాకే అని కౌరవులే, మాకు కూడా కావాలని పాండవులే, ఆస్తులంతా మాకేనని కౌరవులే, మాకు కొన్ని అవకాశాలు కావాలని పాండవులే. పాండవులు చివరికి ఏమన్నారా? పాండవులు చివరికి ఏమన్నారు? మాకు 5 రాజ్యాలు కూడా 5 ఊర్లు చాలన్నారు. 5 ఊర్లు చాలంటే దుర్యోధనుడు ఆ బ్యాచ్ ఏమన్నది? మీలాంటి బ్యాచే ఏమన్నది? 5 ఊర్లు కాదు కదా, 5 అడుగుల జాగివ్వడానికి అవకాశం లేదు, సూది మనంతా కూడా జాగిచ్చే ప్రశ్న లేదు అని విర్రవింటే ధర్మ యుద్ధంలోనే పాండవులు గెలిచి సంపాదించుకున్నారనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. ఈరోజు జరుగుతున్నదే. ఏ గడ్డ మీద అయితే మాలలు తప్ప మాదిగలు లేరని విర్రవిగారో, ఏ గడ్డ మీద అయితే మాలలు తప్ప రెల్లి వాళ్ళు ఇతర కులాలు లేవని విర్రవిగారో, అదే గడ్డ మీద మీకంటే 20 రెట్లు అదనంగా ఉన్న చరిత్ర ఇక్కడ మేము నిర్మించుకున్నాం. మీకు కాదు, రాజకీయ పార్టీలకు దీటైన మహాసభలు పెట్టే దమ్మున్న మనగలిగి ఇక్కడ నిలబడ్డాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాదు, ఆశలు పెట్టి జనాన్ని తీసుకొచ్చి కాదు, ఆశయం కోసం నడుపుతున్నాం, ఆశయం కోసం ఇక్కడికి వచ్చా. మాదిగ దండర ఉద్యమం లక్ష్యం ఏందో అర్థం చేసుకోండి. ఇప్పటికైనా సోదరత్వాన్ని చాటే కాడ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికంటే మేమే ముందటున్నాం. సామాజిక స్పృహతో బాధిత వాళ్ళ ఉద్యమం నడిపే కాడ ఈ రాష్ట్రంలో మేమే ముందటున్నాం. మానవీయ కోణంలో ఉద్యమాలు చేసే కూడా ఈ ప్రపంచంలో మేమే ముందటున్నాం. ఈ విషయాన్ని గమనించకపోతే మీరు చాలా
ఇంకా హీనమైన పరిస్థితుల్లో ఇంకా దూరంగా నెట్టబడతాం కూడా మీరు మర్చిపోద్దని సైన్యం కోరుతున్నాను. ఈ నేపథ్యంలో ఇక నా ప్రజలారా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ గురించి మన ప్రయాణం ఎంత దూరం వచ్చింది మీ అందరూ తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు 15% ఈ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయాలను అమలు జరుగుతుంటే 30% ఉన్న మాల వర్గం 15% రిజర్వేషన్లో 13% అనుభవించి వాళ్ళు అందలాలకు ఎక్కితే 70% ఉన్న మాదిగా రెల్లి మొత్తం మన ఉపకులాలన్నీ కలిసి పొందిన ఫలాలు 2% మాత్రమే. అందుకనే అన్ని రంగాల్లో మాదిగలు రెల్లి వాళ్ళు మొత్తం ఉపకులాలన్నీ అన్ని రంగాలు వెనుకబడిపోతే అన్ని రంగాల్లో ఇవాళ ఆధిపత్యం, అన్ని కులాల కంటే ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కులం ఇవాళ మాల కులం అయిపోయింది. ఎస్సీ రిజర్వేషన్ లో ఏకపక్షంగా 13% పొందిండ్రు. దళిత క్రైస్తవుల పేరుతో వచ్చే రిజర్వేషన్ పొందిండ్రు. చివరికి ఎస్సీల పేరుతో వచ్చే అవి కూడా ఈ కొండల్లో కూడా ఉండబడే మాల సోదరులు చివరికి ఎస్సీ రిజర్వేషన్ కూడా లాక్కుంటున్న చరిత్ర కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. వాల్మీకి అనే పేరుతో, కొండమాల అనే పేరుతో చివరికి అక్కడ కూడా ఎస్సీ సోదరుల అవకాశాలు కూడా కొల్లగొడుతున్నారు. ఆ విధంగా ఎస్సీ సోదరుల అవకాశాలు ఈ జిల్లాలో కొల్లగొడుతూ బీసీసీ పేరుతో వచ్చే అవకాశాలన్నీ మొత్తం క్రైస్తవుల పేరుతో వచ్చే అవకాశాలు కొల్లగొడుతూ ఎస్సీ రిజర్వేషన్ పేరుతో అవకాశాలు కొల్లగొడితే మీ ఆధిపత్యం ఎంత పెరిగింది? ఈ రాష్ట్రంలో ఇప్పుడు బ్రాహ్మణుల కంటే, ఈ రాష్ట్రంలో రెడ్ల కంటే, ఈ రాష్ట్రంలో కాపుల కంటే, ఈ రాష్ట్రంలో రాజుల కంటే, ఈ రాష్ట్రంలో కమ్మల కంటే, వైశ్యుల కంటే అన్ని రంగాల్లో మీ ఆధిపత్యం పెరిగింది. ఒక విషయం మీరు గమనించారు, వాళ్ళ ఆధిపత్యానికి గుర్తు నేను చెప్తున్నా. స్వాతంత్రం వచ్చిన కొత్తలో మొత్తం మేధా వర్గం, ఉన్నత ఉద్యోగ వర్గం అంతా బ్రాహ్మణ వర్గంలోనే ఉన్నది. సమాజంలో మొట్టమొదటి విద్యను, మొత్తం సంపదను ఆక్రమించుకున్నది బ్రాహ్మణ వర్గం కనుక స్వాతంత్రం వచ్చిన కొత్తలో కానీ, ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన కానీ, ముస్లింల పరిపాలన కానీ మొత్తం విద్యను ఆర్జించుకున్న బ్రాహ్మణ వర్గమే ముందటున్నది ఈ రాష్ట్రంలో. ఉన్నత ఉద్యోగ వర్గం కాదా, మేధావులు కూడా వాళ్ళే ఉన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసా? బ్రాహ్మణ తరగతి కన్నా రెడ్లుండే, రెడ్ల తరగతి కమ్మలుండే, కమ్మల తరగతి కాపులుండే, కాపుల తరగతి రాజులుండే, ఇట్లా వయసులుండే ఉన్నత ఉద్యోగ వర్గంలో. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో మొత్తం ఉన్నత ఉద్యోగ వర్గంలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 లో, సెక్రటరియట్ లో ఎవరయ్యా నంబర్ 1 స్థానంలో అంటే ఇవాళ మాల వాళ్ళ నంబర్ 1 స్థానం కూడా మీరు మర్చిపోతాం సైన్యం కోరుతున్నాను. ఐఏఎస్ అధికారుల సంఖ్య ఇవాళ బ్రాహ్మణుల కంటే, రెడ్ల కంటే, కమ్మల కంటే, కాపుల కంటే, రాజుల కంటే, వైశ్యుల కంటే ఇవాళ మాల సోదరుల ఐఏఎస్ ఆఫీసర్ల సంఖ్య ఎక్కువ ఉన్నది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా పైన ఐఏఎస్ అధికారులు అన్ని కులాల్లో ఉంటే అగ్ర కులాల ఐఏఎస్ అధికారుల సంఖ్య కంటే ఇవాళ మాల ఐఏఎస్ అధికారుల సంఖ్య అక్కడ ఎక్కువ ఉన్నది. మేము ఎక్కడున్నాం, మీరు ఎక్కడున్నారు? స్వాతంత్రం వచ్చి 62 సంవత్సరాల తర్వాత మాకు ఇంకా చదువుల్లో న్యాయం జరగలేదని మేము ఉద్యమం చేస్తుంటే, మాకు ఉద్యోగాల్లో న్యాయం జరగలేదు ఉద్యమం చేస్తుంటే, ఆర్థికంగా రాజకీయంగా మేము వెనుకబడిపోయామనేసి రుజువు చెప్తుంటే, ఈ జిల్లా రాజకీయంగా మా బానిసత్వాన్ని చెప్తుంటే, అన్ని రాజకీయ పార్టీలు ఈ జిల్లాలో ఉన్న అల్లవరం, నగరం, ముమ్మిడివరం 3 అసెంబ్లీ స్థానాలు స్వాతంత్రం వచ్చిన కొత్త నుంచి ఇప్పటి వరకు మీ ఆధిపత్యంలో ఉంటే, అమలాపురం ఎంపీ సీటు ఒక్కసారి కూడా మాకు రాకుండా అవకాశం మొత్తం మీరే కొల్లగొడితే, ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్లైనా, మేయర్లైనా, మున్సిపల్ చైర్మన్లైనా, డెప్యూటీ ఎంపీలైనా మొత్తం మాల వర్గమే అనుభవిస్తుంటే మా బతుకులేందో తెలుస్తలేదు. ఈ జిల్లాలో మా బతుకులేంది జిల్లాలో తెలుస్తలేదు. ఈ జిల్లా నుంచి మొదలుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు ఇదే పరిస్థితి కదా. తెలంగాణ జిల్లాలో మాదిగల మెజార్టీ ఉన్నా మాలలకి ఆధిపత్యం ఉన్నది కదా. రాయలసీమ జిల్లాలో మాల ఆధిపత్యం లేకుండా అన్ని రంగాల్లో మాల ఆధిపత్యం ఉన్నది కదా. జనాపరంగా కంటే తక్కువ ఉన్నా కోస్తా జిల్లాలో మీరే కదా. మీ అందరు చెప్తున్నాను, రాయలసీమ జిల్లాలో మాదిగల మెజార్టీ, మాది ఉపకులాల మెజార్టీ. కోస్తా జిల్లాలో మాదిగలు మా రెల్లి ప్రజలందరూ కలిస్తే వాళ్ళ మెజార్టీ. రాయలసీమ జిల్లాలో మాదిగల బుడగంగల కలిస్తే మెజార్టీ. అక్కడి నుంచి ఎదిగిన నాయకత్వం ఏంటయ్యా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించగల రాయలసీమలో మాలలు 120 మంది కూడా లేరు. ఈ రాష్ట్రాన్ని మేము పుట్టక ముందే పరిపాలించిండ్రు దామోదర్ సంజయ్ పేరుతో. ఈ రాష్ట్రాన్ని మేము పుట్టక ముందే పరిపాలించారు దామోదర్ సంజయ్ పేరుతో. 20% కూడా లేరు. ఈ రాష్ట్రాన్ని 62లోనే పరిపాలించాడు దామోదర్ సంజీవయ్య. మాలేనే కదా. ఈ రాష్ట్రంలో కోస్తా జిల్లాలో మాదిగలు, రెల్లి ప్రజలు కలిస్తే మెజార్టీ మాలల కంటే ఉన్నారు. ఇవాళ కోస్తా జిల్లాలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్యం లేదా? మా వాళ్ళు ఎవరా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించే కాడ రాయలసీమ వాసి మేము పుట్టక ముందే పరిపాలించాడు. ఈ దేశ పరిపాలనలో కూడా భాగస్వాములు ఇప్పుడు మీరు పనబాక లక్ష్యం సాక్ష్యం.